హాయ్ అండి, నమస్తే. ఈరోజైతే బెండకాయ ఫ్రై సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ఒక కడాయి తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బెండకాయలని ఫ్రెష్గా తీసుకొని బాగా శుభ్రం చేసుకొని సన్న పీసెస్గా కట్ చేసుకొని ఇలా డైరెక్ట్గా ఆయిల్లో వేసేయాలండి. వీటిని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. వీటిలో నుంచి జిగురు బాగా బయటకు వచ్చేస్తుంది. ఆ జిగురు మొత్తం బయట వెళ్ళే వరకు మనం దీనిలో సాల్ట్ అయితే వేయకూడదు అన్నమాట. బెండకాయ ఫ్రైలో టిప్ అయితే ఇదేనండి. సాల్ట్ వేసేస్తే మనకు ఇంకా బెండకాయల్లో ఉండే వాటర్ అంతా బయట వచ్చేసి ఈ జిగురు ఎక్కువ అయిపోయి ఈ బెండకాయ పీసెస్ అనేటివి బాగా మ్యాష్ అయిపోతాయి అన్నమాట. అందుకని సాల్ట్ వేయకుండా ఇలా ఫ్రై చేసుకోవాలి. నాన్ స్టిక్ ప్యాన్ అయితే కాస్త బెటర్గా ఉంటుంది. చూసారా, ఇప్పుడు ఈ దాంట్లో ఉండి జిగురు మొత్తం పోయింది. బెండకాయలు కూడా దాదాపుగా ఉడికాయి అన్నమాట. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ పడుతుందండి ఆ జిగురు మొత్తం పోవడానికి. తర్వాత ఇందులో కాస్త కరివేపాకు, కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఈ స్టేజ్లో వెల్లుల్లి వేయడం వల్ల ఫ్లేవర్ మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి. అన్ని పీసెస్ మీద పడే విధంగా స్ప్రెడ్ చేస్తూ వేసుకుంటే బాగా ఉప్పు పడుతుందన్నమాట ఈ బెండకాయ పీసెస్కి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. బెండకాయ ముక్కలు ఉడికాయి అని మనకు అనిపించినప్పుడు మనము పల్లీలు ఇంకా ఎండుమిర్చిని బాగా ఫ్రై చేసుకొని రెండింటిని కలిపి పౌడర్ చేసుకోవాలన్నమాట. నేను ప్రతి తాలింపులలో ఫ్రైస్లో ఇవే వేస్తాను. చాలా టేస్ట్ వస్తుందండి మనకి ఏ ఫ్రైకైనా ఈ పల్లీల పౌడర్ వేయడం వల్ల. కాస్త పల్లీలు ఎండుమిర్చిని వేయించి వాటిని పౌడర్ చేసి ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు ఉంటుంది. అంతే అండి, ఆ పౌడర్ వేసాక ఆపేయడమే. అంతే అండి, చాలా టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై అయితే సింపుల్గా రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.